మొదటిసారి చేసే వాళ్ళు కూడా ఎంతో పర్ఫెక్ట్గా పైన క్రిస్పీగా లోపల ప్లఫీగా ఈ విధంగా ఉండే ఈ వడల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా పిండి రుబ్బి ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో వడ ట్రై చేయండి. ఎవరైనా కానీ తేలికగా హోటల్లో దొరికే వడ కన్నా రెండింతలు టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ముందుగా పప్పు నానబెట్టుకున్న దానికోసం ఒక బౌల్ అలానే మీడియం సైజ్ గ్లాస్ ఒకటి తీసుకొని ఒక గ్లాస్ నిండుగా మినపప్పు అయితే వేసుకోవాలి. ఈ వడలకి కొంచెం లావుగా ఉండే మినపప్పు అయితే టేస్ట్ బాగుంటాయి, లేదంటే నార్మల్ మినపప్పు అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మినపప్పుని క్లీన్గా ఒక 4 సార్లు మంచిగా ఎక్కువగా వాటర్ వేసుకొని ఈ విధంగా మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మినరల్ వాటర్, మనం రోజు తాగే వాటర్ని దీంట్లోకి నిండుగా వేసుకొని మూత పెట్టేసి కనీసం 6 గంటలు నానాలి. 4 గంటల నుంచి 6 గంటల వరకు కనీసం నానాలి. ఇప్పుడు తర్వాత ఇది 6 గంటల తర్వాత చూపిస్తున్నానండి. పప్పు అనేది మనకి చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఈ విధంగా పప్పు పట్టుకుంటే విరిగిపోవాలన్నమాట. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పప్పు అనేది నానినట్టు. ఇప్పుడు ఇంకో 2 సార్లు ఈ వాటర్ మొత్తం కూడా కడిగేసి తీసిన తర్వాత ఈ విధంగా వాటర్ లేకుండా తీసుకొని ఏదైనా మిక్సీ జార్లోకి వేసుకొని, మనం టీ తాగుతాం కదా టీ గ్లాసు, ఈ టీ గ్లాస్కి 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. స్పూన్తో తీసుకుంటే బోర్ల ఈ విధంగా స్పూన్ తిప్పినా కానీ పిండి అనేది పడకూడదు. ఈ విధంగా ఉంటేనే పిండి మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. అలానే ఇప్పుడు దీన్ని ఇంకొక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని దీనిలోకి టేస్ట్కి సరిపడ వరకు చిన్న టీ స్పూన్ అంత సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. దీనిలోకి సన్నగా చాప్ చేసుకున్న అల్లం, కరివేపాకు, ఉల్లిపాయ కూడా మీరు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఇవన్నీ ఏం యాడ్ చేయకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడలు అనేటివి. ఇప్పుడు వడలు వేసుకునే దానికోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా కొంచెం పై పక్క కొంచెం ఎత్తుగా ఉండే దానికోసము ఈ విధంగా ఏదైనా ప్లేట్ కానీ బౌల్ కానీ బోర్లా తిప్పించి పెట్టుకొని ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఏదైనా పర్వాలేదు, అంటే నూనె ప్యాకెట్ కావచ్చు, ఏదైనా షాపింగ్ కవర్ కావచ్చు, ఏదైనా పర్వాలేదు, ఈ విధంగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అప్లై చేసుకున్న తర్వాత దీని మీదకి చేతులు తడి చేసుకుంటూ పిండి ఈ విధంగా వేసుకొని వడ షేప్లో చేసుకోవడమే. ఇప్పుడు ఈ విధంగా మనం చేసుకున్న వడ షేప్ని ఆయిల్ అనేది బాగా ఎక్కువగా హీట్ అయినప్పుడు మాత్రమే ఈ వడలు వేస్తే ప్లఫీగా వస్తాయి. ఈ విధంగానే ఎన్ని వడలైనా కానీ మనం చేసుకున్న పిండి మొత్తం కూడా ఈ విధంగా వడలు అనేటివి వేసేసుకోవచ్చు. బాగా అలవాటైన వాళ్ళు అయితే ఇంకా ఈజీగా చేసేస్తారు. అలవాటు లేని వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అంటే ఎలా అంటే చేతులు తడుపుకుంటూ వాటర్తో ఒక బౌల్లో పక్కన పెట్టుకుంటాం కదా, తడుపుకుంటూ వేస్తూ ఉంటే మీకు ఈజీగా షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఒకసారి క్లారిటీకి ఇక్కడ నేను మళ్ళీ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. రెండోసారి మనం వడలు వేసుకునేటప్పుడు కాగితంని కవర్ని ఈ విధంగా క్లీన్ చేసుకొని వాటర్ తోటి చెయ్యి వాటర్లో డిప్ చేసి వడని పిండి తీసుకొని తర్వాత ఈ కవర్ మీద పెట్టేసి ఈ విధంగా వడ షేప్లో చేసుకోవడమే. ఇప్పుడు ఇది మళ్ళీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. త్వరగా అయిపోతాయని తొందరపడి హై ఫ్లేమ్ మీద పెట్టి త్వరగా తీసేసేయకండి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు బాగా మనము డీప్ ఫ్రై చేసుకుంటే మనకి పైన క్రిస్పీగా వస్తాయి, లోపల సాఫ్ట్గా మంచిగా ఉడికి లోపల ప్లఫీ అండ్ సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. మీరు త్వరగా హై ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేసి తీసేస్తే పైన కలర్ చేంజ్ అయ్యి పైకి బాగానే కనిపిస్తాయి, బట్ లోపల పిండిగా ఉంటాయి. సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద ఓపికగా ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నామంటే ఈ విధంగా మంచి కలర్ అండ్ లోపల ప్లఫీగా అలానే స్మూత్గా పైన క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే వడలు అయితే రెడీ అయిపోతాయి. ఇవి మనం దేవుడికి నైవేద్యంగా కావచ్చు, లేదా ఏమన్నా ఇంట్లో చిన్న ఫంక్షన్స్ అప్పుడు కావచ్చు, ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కావచ్చు, ఎప్పుడైనా చేసుకొని తినాలనిపించినప్పుడు కావచ్చు, ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. పైన చూసారు ఎంత క్రిస్పీగా ఉన్నాయో, లోపలకు ప్లఫీగా చాలా బాగుంటాయి. హోటల్ వాళ్ళు చేసే దానికంటే కూడా మనం ఇంట్లో చేసుకుంటే 2 హెల్తీ కదా. అలానే మనం ఫ్రెష్ ఆయిల్ యూజ్ చేస్తాము, మనకు నచ్చిన విధంగా చేసుకుంటాము. ఈ వడలకి కాంబినేషన్గా నేను ఎప్పుడు కూడా ఈ కొబ్బరి కారం పొడి అయితే చేస్తాను. మీలో ఎవరికైనా ఈ కొబ్బరి కారం పొడి ఎలా తయారు చేశానో వీడియో కావాల్సి ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కమెంట్ కానీ చేశారంటే నేను ఈ కొబ్బరి కారం పొడి ఎలా తయారు చేసుకోనో కూడా చూపిస్తాను. వడలకి కావచ్చు, టిఫిన్కి కావచ్చు, రైస్కి కావచ్చు, ది బెస్ట్ కాంబినేషన్ ఈ పొడి అయితే.
ఇంకా ఈ వడల విషయానికి వస్తే లోపల ఎంత గుల్లగా ఫ్లఫీగా వచ్చాయో మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. అలానే ఈ వడలు చికెన్తో కావచ్చు, నాన్ వెజ్ కర్రీస్తో కావచ్చు, లేదా వెజ్లో ఏమైనా కర్రీస్తో కావచ్చు, చట్నీ కారం అంటూ దేంట్లోకైనా కానీ చాలా బాగుంటాయి. నేనైతే ఉత్తవే తినేస్తున్నాను, అంటే ఏం లేకుండా ఉత్తవే కూడా తినేస్తున్నాను. టేస్ట్ అయితే అంత బాగుంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ కాడి నుంచి బాలింతల వరకు ఎవరైనా కానీ తినేయచ్చు. ఒక్కసారి ఈ విధంగా నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి ఈ విధంగా పిండి రుబ్బి ఎంతో పర్ఫెక్ట్గా ఈ విధంగా ఒకసారి వడ చేసి చూడండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు, వాళ్ళని ఇష్టంగా చేస్తారు కూడా. ఈసారి వడ చేసేటప్పుడు ఈ వీడియో మీకు కనిపించడం కోసం ఇప్పుడే సేవ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి, ఫాలో చేయడం మర్చిపోకండి.